హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ చేయడం జరుగుతుందండి. లాస్ట్ వీడియో వచ్చేసి 7th క్లాస్ ఫస్ట్ టు 9th చాప్టర్ చేశాను 7th క్లాస్లో. మిగిలిన 10th టు 16th చాప్టర్స్ ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th చాప్టర్ వచ్చేసి మొక్కలలో పోషణ. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి ఉత్పత్తి అవుతాయని అరిస్టాటిల్ చెప్పినాడు. నెక్స్ట్, అరిస్టాటిల్ చెప్పిన విషయాన్ని క్రీస్తు శకం 1648 సంవత్సరం వరకు నమ్మారు. నెక్స్ట్, 1648వ సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ 5 సంవత్సరాలు మొక్కలపై నిర్వహించిన ప్రయోగం అనేక కొత్త విషయాలు తెలిపింది. ఇక్కడ మొక్క బరువు గురించి, మట్టి బరువు గురించి. నెక్స్ట్, మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే భాగాలని స్టీఫెన్ హెల్స్ వివరణ ఇచ్చాడు. బయటికి పంపే అంటే వెలుపలికి పంపే అంటే బాష్పోత్సేకం జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ స్టీఫెన్ హెల్స్ పరిసరాలలోని గాలి మొక్కలలోనికి వస్తూ పోతూ వాయు వినిమయం ఉంటుందని తెలియజేశాడు. నెక్స్ట్, స్టీఫెన్ హెల్స్ మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదట తెలిపిండు. నెక్స్ట్, ఇక్కడ ప్రిస్లీ శాస్త్రవేత్త జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేశాయని తెలిపిండు. నెక్స్ట్, ఇక్కడ ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త మొక్కలలో ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే ప్రిస్లీ వివరణ నిజమవుతుందని చెప్పిండు. నెక్స్ట్, ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ చూసుకుంటే ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ అండ్ నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సమక్షంలో గ్లూకోజ్, పిండి పదార్థాలను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. నెక్స్ట్ ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అని అంటారు. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, CO2 + H2O నీరు కలిసి గ్లూకోజ్ మరియు పిండి పదార్థాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, నీరు H2O కలిసి C6H12O6 + O2H2Oగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఈ ప్రక్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. ఏ ప్రక్రియ అంటే స్వయం పోషకాలు అనే ప్రక్రియ పత్రాలలో జరుగుతుంది. అండ్ ఈ ప్రక్రియ ఆకుపచ్చటి పదార్థం తప్పనిసరి అవసరం. ఈ ప్రక్రియకు ఆకుపచ్చటి పదార్థం తప్పనిసరి అవసరం. ఏ ప్రక్రియ కంటే స్వయం పోషకాలు అనే ప్రక్రియకు. ఇక్కడ వాన్ హెల్మెంట్ చేసిన ప్రయోగం ద్వారా మొక్కలు ఆహారాన్ని నీటి నుండి గ్రహిస్తాయి అని చెప్పినాడు. ఇది నిజం కాదు. నెక్స్ట్ పాయింట్, పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. నెక్స్ట్, ఆకులలో పిండి పదార్థాల పరీక్ష. ఇక్కడ ఆకులు అంటే పత్రాలు ప్లస్ అయోడిన్ కలిపితే నీలిరంగుగా మారుతుంది. నెక్స్ట్, మొక్కలను భద్రపరచడానికి హెర్బేనియం అంటారు. నెక్స్ట్, ఇక్కడ స్థూల పోషకాలకు ఉదాహరణ నత్రజని, పొటాషియం, భాస్వరం అనే ఈ 3 మొక్కకు ఎక్కువ మోతాదులో కావాలి. నెక్స్ట్, సూక్ష్మ పోషకాలు, ఇవి మొక్కకు తక్కువ మోతాదులో కావాలి. వీటిని నేల నుండి మొక్కలు వేర్ల ద్వారా గ్రహిస్తాయి. నెక్స్ట్, పరపోషణకు ఉదాహరణ బంగారు తీగ లేక కస్కుట. పరపోషక అంటే పరాన్నజీవి అని అర్థం. ఇక్కడ నెక్స్ట్, పసుపు రంగు దారం మాదిరిగా ఈ మొక్క ఉంటుంది. ఏ మొక్క అంటే ఈ బంగారు తీగ మొక్క. ఈ మొక్క వేళ్లను అస్టోరియా అంటారు. నెక్స్ట్, పూతికహారులు అంటే పుట్టగొడుగులు. ఇవి కుళ్ళిన పదార్థాలపై పెరుగుతాయి. నెక్స్ట్, మాంసాహార మొక్కలు అంటే కీటకాహార మొక్కలు. ఇక్కడ అందులో డ్రాసిరా ఒకటి, రెండోది యూట్రిక్యులేరియా, మూడోది నెపంథినిన్, వీనస్ ఫ్లైట్రాప్ అనే ఇక్కడ నెపంథిన్, వీనస్ ఫ్లైట్రాప్ అనే 3 మొక్కలు మాంసాహార మొక్కలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెగ్యూమ్ జాతి అంటే పప్పు ధాన్యాల మొక్క. ఈ లెగ్యూమ్ జాతి మొక్కలలో
మొక్క వేర్లలోని బొడిపిలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. లెగ్యూమ్ జాతి మొక్కలు అంటే పప్పుధాన్య మొక్కలు అని అర్థం. నెక్స్ట్, శైవలాలు శిలీంధ్రాలు సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. శైవలాలు శిలీంధ్రాలు సమూహంగా సహజీవనం చేయడాన్ని లైకెన్ అని అంటారు. ఇవ్వండి 10th క్లాస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 11th చాప్టర్. నెక్స్ట్ ఇక్కడ గాలిలోని 11th చాప్టర్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గాలిని లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటారు. నెక్స్ట్, గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాస అని, గాలిని వెలుపలికి అంటే బయటకు విడవడాన్ని నిశ్వాస అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ జీవి శ్వాసించే అవయవం అంటే చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. కప్ప భూమిపైన ఉన్నప్పుడేమో ఊపిరితిత్తుల ద్వారా అంటే చర్మం ద్వారా, నీటిలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. బొద్దింకలేమో స్పైరికల్స్ ద్వారా శ్వాసిస్తాయి. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. మొక్కల వేళ్ళు అంటే లెంటిసెల్స్ ద్వారా శ్వాసిస్తాయి. ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి వాయు వినిమయానికి తోడ్పడుతుంది. ఇక్కడ మొక్కలు పత్రరంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. మొక్క వేళ్ళేమో లెంటిసెల్స్ ద్వారా శ్వాసిస్తాయి. ఇవి రెండు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బొద్దింక అండి. బొద్దింక స్పైరికిల్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, దాన్ని స్పైరికిల్స్ అంటారు. ఇక్కడ ట్రాకియా అనేది నాళాలు. ఇక్కడ రక్తం, బొద్దింక యొక్క రక్తం వచ్చేసి తెలుపు రంగులో ఉంటుంది. ఇవి 11th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 12th చాప్టర్. నెక్స్ట్ ఇక్కడ 12th చాప్టర్ వచ్చేసి మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఇక్కడ ప్రత్యుత్పత్తిని రెండు భాగాలుగా చేస్తే ఒకటోది లైంగిక ప్రత్యుత్పత్తి, ఇక్కడ రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు భాగాలు, మళ్ళా కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది. మళ్ళా కేసరావళిలో పరాగరేణువులు ఉంటాయి, అండకోశంలో అండాలు ఉంటాయి. ఇవి రెండు ఫలదీకరణం జరిగినప్పుడు ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడుతుంది. తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత విత్తనము, తర్వాత మొక్కగా మారుతుంది. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి చూసుకుంటే ఇక్కడ కొరకాలు ఫస్ట్ది, తర్వాత సిద్ధ బీజాలు, మూడవది శాఖీయ భాగాలు. ఇక్కడ కొరకాలు అంటే కొత్త మొక్క ఏర్పడడాన్ని కొరకాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ సిద్ధ బీజాలు అంటే కొత్త మొక్క. ఇక్కడ శాఖీయ భాగాలు మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి. ఇక్కడ శాఖీయ భాగాల్లో మూడు భాగాలు ఉంటాయి. అందుట్లో వేరు, కాండం, పత్రం. వేరు అంటే కొత్త మొక్క ఏర్పడడానికి, కాండం కొత్త మొక్కకు, పత్రం కూడా కొత్త మొక్కకు. ఇవి ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వివరణ అండి. నెక్స్ట్ ఇక్కడ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇతనిది స్కాటిష్ దేశం. ఫ్లెమింగ్ది స్కాటిష్ దేశం. నెక్స్ట్ పాయింట్, ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు. దీనికి పెన్సిలియం అని పేరు పెట్టిండు. దీని నుంచి పెన్సిలిన్ ని తయారు చేసిండు. నెక్స్ట్, పెన్సిలిన్ బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడిండ్రు. దీన్ని ఉపయోగించండి, పెన్సిలిన్ ను ఉపయోగించి. నెక్స్ట్ ఇక్కడ ఉమ్మెత్త పువ్వు. ఇక్కడ ఉమ్మెత్త పువ్వు బాగా చూసుకుంటే ఇక్కడ కింది భాగంలో ఉండేదాన్ని పుష్ప వృంతం అంటారు. ఇక్కడ పుష్పాసనం, ఇక్కడేమో అండాశయం, ఇవేమో రక్షక పత్రావళి, ఇవేమో కీలము, ఇవేమో కీలాగ్రం. ఇది కేసర దండం అండి. ఇదేమో పరాగకోశము, ఇక్కడ వచ్చేసి కీలాగ్రం. ఇవేమో ఆకర్షణ పత్రావళి. వాటి గురించి చూద్దాం. ఇక్కడ ఒకటి పుష్పాసనం, కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. నెక్స్ట్, పువ్వు ప్రారంభమయ్యే చోట కూడా కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దీన్ని పుష్పాసనం అని అంటారు. పుష్పాసనం పువ్వులోని భాగాలన్నింటినీ కలిపి పీఠం లాగా పనిచేస్తుంది. ఇక్కడ పుష్పాసనం పువ్వులోని భాగాలన్నింటికి పీఠం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది రక్షక పత్రావళి. ఆకుపచ్చని గొట్టంలాగా ఉండే నిర్మాణాన్ని రక్షక పత్రావళి అని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రక్షక పత్రావళి చివరలు సన్నని ఆకుల్లా కనిపిస్తాయి. వీటిని రక్షక పత్రాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ రక్షక పత్రాల దిగువ భాగాన అన్ని కలిసిపోయి గొట్టంలా ఏర్పడ్డాయి.
నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆకర్షక పత్రావళి. ఈ రక్షక పత్రాలను నెమ్మదిగా వేరు చేసి తీస్తే ఘరాటు ఆకారంలో ఉండే తెల్లని భాగాన్ని ఆకర్షక పత్రావళి అని అంటాం. నెక్స్ట్ ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి గరాటులాగా ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కేసరావళి. ఆకర్షణ పత్రాలను తొలగించి చూస్తే వాటి లోపలి వైపు సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి. దీన్నే కేసరదండం అని అంటాం. నెక్స్ట్ కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా కనిపించే భాగాన్ని పరాగకోశం అంటాం. నెక్స్ట్ కేసరదండానికి ఒక చివర పరాగకోశం ఉంటుంది, మరో చివర ఆకర్షణ పత్రావళి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు రెండు, ఆండ్రోమ్ ఇజియం అంటాము దీన్ని. అందులో ఒకటోది కేసరదండము, రెండవది పరాగకోశం. నెక్స్ట్ అండకోశం. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండకోశం అంటాం. అండకోశం బల్బు మాదిరిగా ఉబ్బి ఉంటుంది. నెక్స్ట్ అండకోశం పైన ఉన్న సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అని అంటాం. అండకోశం పైన ఉన్న సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అంటాం. నెక్స్ట్ వచ్చేసి కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు గైనోయిజియం. ఇక్కడ మూడు ఉంటాయి, అండాశయము, కీలం, కీలాగ్రం. ఇవి అండకోశంలోని ఉంటాయి. నెక్స్ట్ దోస, స్వర పుష్పాలలో రెండు రకాల పుష్పాలు ఉన్నాయి. అందులో ఒకటోది గడ్డి చేమంతి, రెండోది పొద్దుతిరుగుడు పువ్వు. ఇవి పుష్పగుచ్చాలు. నెక్స్ట్ పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అని అంటారు. నెక్స్ట్ పాయింట్ సంపూర్ణ పుష్పాలు. అంటే ఈ రకం పుష్పాలలో 4 వలయాలు ఉంటాయి. ఒకటోది రక్షక పత్రాలు, 2 ఆకర్షణ పత్రాలు, 3 కేసరావళి, 4 అండకోశాలు. ఇవి 4 ఉంటేనే సంపూర్ణ పుష్పం అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉదాహరణ, సంపూర్ణ పుష్పానికి ఉదాహరణ వచ్చేసి మందారం, ఉమ్మెత్త, తూటిపూలు. వీటిని సంపూర్ణ పుష్పాలు అంటారు. నెక్స్ట్ అసంపూర్ణ పుష్పాలు. ఇక్కడ అసంపూర్ణ పుష్పాలు పై 4 వలయాలలో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను సంపూర్ణ పుష్పాలని అంటారు. ఇక్కడ పై 4 వలయాలు అంటే ఏవంటే ఇంతకుముందు చెప్పిన రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. అందులో ఏ ఒక్కటి లేకపోయినా దాన్ని అసంపూర్ణ పుష్పం అని అంటారు. అందులో ఉదాహరణ వచ్చేసి దోస ఒకటి, స్వర, మూడవది బొప్పాయి. ఇక్కడ ఏకలింగ పుష్పాలు. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు ఒకటోది దోస, రెండోది స్వర, మూడోది కాకర. వీటిని ఏకలింగ పుష్పాలని అంటారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు 2 రకాలు. ఇక్కడ పురుష పుష్పాలని ఉంటాయి, స్త్రీ పుష్పాలని ఉంటాయి. ఇక్కడ పురుష పుష్పాల్లో కేసరావళి మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్త్రీ పుష్పాలలో అండాశయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ పురుష పుష్పాలు అండకోశం ఉండదు, స్త్రీ పుష్పాల్లో కేసరావళి ఉండదు. అంటే ఇది రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ద్విలింగ పుష్పాలు. అందులో ఒకటి కేసరావళి, రెండవది అండకోశం. 2 ఉన్న పుష్పాలను ఉభయలైంగిక లేదా ద్విలైంగిక పుష్పాలని అంటారు. ఇక్కడ ద్విలైంగిక పుష్పాలు అంటే కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ఉభయలైంగిక పుష్పాలు లేదా ద్విలైంగిక పుష్పాలని అంటారు. ఇక్కడ నెక్స్ట్ వాటికి ఉదాహరణలు వచ్చేసి ద్విలైంగిక పుష్పాలకు ఉమ్మెత్త, మందార, తూటిపూలు. ఇవేమో ఉభయలైంగిక లేదా ద్విలైంగిక పుష్పాలకు ఉదాహరణలు. నెక్స్ట్ ఇక్కడ పుష్పం లైంగిక భాగాలు. ఒకటి పరాగరేణువులు, పురుష బీజాలు. రెండవది అండాలు వచ్చేసి స్త్రీ బీజాలు. పరాగరేణువులు ఏమో పురుష బీజాల్లో అంటారు, అండాలు స్త్రీ బీజాలు. ఇక్కడ పరాగ సంపర్కం. నెక్స్ట్ ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కిలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం. ఇక్కడ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు? ఆత్మపరాగ సంపర్కం లేదా పరపరాగ సంపర్కం అంటాం. నెక్స్ట్ ఇక్కడ పరపరాగ సంపర్కం.
ఒక పుష్పంలోని పరాగరేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. దీన్ని పరపరాగ సంపర్కం అని అంటారు. ఇక్కడ ఫలదీకరణం వచ్చేసి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అంటే పురుష స్త్రీ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫలదీకరణం తర్వాత అండాలేమో విత్తనాలుగా, అండాశయమేమో ఫలంగా మారుతాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది, విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. అంటే విత్తనాలు లేకుండా మొక్కలు పెరగడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. నెక్స్ట్ ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇదేమో రణఫాల మొక్క అండి, రణఫాల ఆకు. నెక్స్ట్ ఇక్కడ గమనిక, ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. నెక్స్ట్ బూజు అనేది శిలీంధ్రం, బ్రెడ్ మోల్డ్ పైన పెరుగుతుంది ఇది. నెక్స్ట్ కొరికి భవనం అంటే తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడిపే దాన్ని కొరికి భవనం అని అంటాము. నెక్స్ట్ ఆకుల ద్వారా పునరుత్పత్తి అనేది రణఫోల మొక్క. ఇంతకుముందు చూపించిన కదా, ఆకులతోనే మొక్కలు పెరుగుతాయి. ఆకుల కింద భూమిలో మట్టి వేసే దాని మీద వచ్చేసి రణఫాల మొక్క, ఆకు నుంచి మొక్క అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కన్నుల ద్వారా పునరుత్పత్తి, బంగాళాదుంప, చెరకు కాండం ద్వారా, ఈ చెరుకు అనేది కాండం ద్వారా, ఇది కన్నుల ద్వారా అనేది బంగాళాదుంప, చెరుకు కాండం ద్వారా వచ్చేసి. నెక్స్ట్ వేరు ద్వారా పునరుత్పత్తి, ఇక్కడ వేరు ద్వారా పునరుత్పత్తి వచ్చేసి ఒకటోది చిలగడ దుంప, రెండోది డాలియా, మూడోది క్యారెట్, 4 ముల్లంగి, 5వది బీట్రూట్. నెక్స్ట్ ఆకులోని కొరకాల ద్వారా పునరుత్పత్తి, ఒకటోది బ్రయోఫిల్లం, రెండోది బిగ్నోనియా. నెక్స్ట్ భూగర్భ కాండం నుండి పునరుత్పత్తి అంటే ఇక్కడ వచ్చేసి ఒకటి పుదీనా, రెండోది స్ట్రాబెర్రీ, మూడోది చేమంతి. నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు దుంపల నుండి పునరుత్పత్తి, ఒకటోది ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి. ఇవి ఇంపార్టెంట్ 12th చాప్టర్లోని ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్ వచ్చేసి విత్తనాల ప్రయాణం. అందులో ఫస్ట్ పాయింట్, గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది జిల్లేడు, డాండాలియన్, గడ్డి చేమంతి అనే వాటి వలన గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. నెక్స్ట్ నీటి ద్వారా విత్తనాల వ్యాప్తి, ఒకటోది తామర, రెండోది కొబ్బరికాయ. నెక్స్ట్ టమాటా. ఈ టమాటా మన దేశానికి చెందిన కూరగాయ కాదు, ఇది టమాటా ఐరోపా దేశానికి చెందిన పండు. నెక్స్ట్ ఈ ఐరోపా వారు మన దేశానికి వచ్చినప్పుడు ఒకటో టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ వంటి వాటిని తమ వెంట తీసుకొని వచ్చిండ్రు. నెక్స్ట్ చెరుకు కూడా మన దేశానికి చెందినది. ఈ చెరుకు చక్కెర ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. చెరుకు ఇండియాలో ప్రపంచంలో చెరుకు ఉత్పత్తి ఇండియా సెకండ్ ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చి ప్రపంచంలో ఇక్కడ బ్రెజిల్. నెక్స్ట్ పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది బెండ నుంచి ఆవ, బఠానీ, కనకాంబరం, నువ్వులు వీటి వలన అంటే పేలడం ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. అంటే నెక్స్ట్ 6 సంవత్సరాల వ్యవధిలో భూగోళం అంతా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది. ఒక 6 సంవత్సరాలు పెంచితే భూగోళం మొత్తం నిండిపోతుంది అన్నట్టు. ఇవ్వండి 13th చాప్టర్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేది 14th చాప్టర్. నెక్స్ట్ 14th చాప్టర్ వచ్చేసి దయచేసి అభ్యర్థులు గమనించగలరు. నేను చెప్పేది క్లాస్ కాదు, నేను మీతో పాటు రివిజన్ చేస్తున్నాను. కాబట్టి క్విక్ రివిజన్లో భాగంగా మీతో పాటు నేను రివిజన్ చేస్తున్నాను, నాతో పాటు మీరు చేయండి. అభ్యర్థులు గమనించగలరు. ఏదైనా పొరపాటున ఉచ్చారణ పదాలు ఇట్లాంటివి తప్పు జరిగితే
మన్నించగలరు. నెక్స్ట్ వచ్చేసి 14th చాప్టర్, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి భూమి ఉపరితలంలో 10 లీటర్ల నీరు ఉన్నదనుకుంటే అందులో 1 మిల్లీ లీటర్ మాత్రమే మంచినీరు ఉంటుంది. ఒక 10 లీటర్ల నీటిలో 1 మిల్లీ లీటర్ నీరు మాత్రమే మంచినీరుగా మనకు లభ్యమవుతుంది భూమి మీద. అందులో ఇక్కడ 10 లీటర్ల నీటిలో 1 మిల్లీ లీటర్ మంచినీరు లభిస్తుంది. అదే 100 లీటర్ల నీటిలో 10 మిల్లీ లీటర్ల మంచినీరు లభిస్తుంది. ఇక్కడ నీరు లభించే ప్రాంతం మరియు శాతం చూసుకుంటే సముద్రాలలో 97% నీరు ఉంటుంది. అదేవిధంగా గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో 2% నీరు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదులు వాటిలో 1% నీరు మంచినీరుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీటి గురించి ఇక్కడ 2005 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ నీరు మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005 నుంచి 2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. నెక్స్ట్ ఇక్కడ 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కార్యక్రమం పేరు నీరే మనకు ప్రాణాధారం. నెక్స్ట్ 2005-2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. నెక్స్ట్ కేవలం 3% మాత్రమే మంచినీరు ఉంది. అందులో కూడా 2/3 వంతు మంచుగడ్డ రూపంలో ఉంది. నెక్స్ట్ దాదాపు 80% వర్షం సముద్రంలోనే కురుస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు నీటి కొరత ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది. నెక్స్ట్ అకర్బన సంబంధ మలినాలు అంటే నైట్రేట్లు, ఫాస్ఫరేట్లు అండ్ లోహాలు. ఇక్కడ సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మజీవులు అంటే కలరా, టైఫాయిడ్, విరేచనాలను కలిగిస్తాయి. సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు. నెక్స్ట్ నీటిలో ఘన రూపంలో ఉన్న విసర్జకాలను స్కాఫర్లతో తొలగించగా మిగిలిన నీటిని ద్రవరూపం మురుగుగా అంటారు. నెక్స్ట్ నీటిపై తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగించి మిగిలిన నీటిని నిర్మలమైన నీరు అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేస్తాయి. ఇలా నీటి శుద్ధి చేసే పద్ధతిని జైవిక పద్ధతి అంటారు. నెక్స్ట్ నీటి సంరక్షణలో మరో ముందడుగు. ఇక్కడ నల్ల వ్యాలీ అనే ఒక వన రక్షణ సమితి మెదక్ జిల్లాలో ఉంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ 1993 సంవత్సరంలో 600 మందితో ఏర్పడింది. నెక్స్ట్ నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో 310.40 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులు కేటాయించారు. నెక్స్ట్ పాయింట్ వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూరు కందకాలు, చెక్ డ్యాములు, రాక్ఫిల్ డ్యాములు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. ఏది వర్షపు నీటి నిల్వ చేయడానికి. ఇవ్వండి 14th చాప్టర్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ కాదనుకుంటే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి అండి. నేను ఇంకా ఏ విధంగా వీడియోస్ చేయాలి, ఏ విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనేది, ఏ విధంగా రివిజన్ చేయాలో నేను ఇంకా సరిదిద్దుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ 15th లెసన్ వచ్చేసి నేల మన జీవనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి వినాయకుని విగ్రహాలను మట్టి ఒకటి, రెండోది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో తయారు చేస్తారు. మట్టి అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో తయారు చేస్తారు. నెక్స్ట్ వానపాము ఆవాసం వచ్చేసి మట్టిని ఉపయోగించి కుండలు చేయడానికి కుమ్మరం అని అంటారు.
నెక్స్ట్ కుమ్మరం అనేది అతి పురాతనమైన సృజనాత్మక వృత్తి. నెక్స్ట్ పాయింట్, హరప్ప నాగరికత వారు మట్టి పాత్రలను తయారు చేసేవారు. మన దేశంలో కుమ్మరం ఒక కుటీర పరిశ్రమ. కుమ్మరం అంటే ఇక్కడ కుమ్మరి అని అర్థం అండి. నెక్స్ట్ బంకమట్టిని ఉపయోగించి కుమ్మరి సారే పైన కుండలు తయారు చేస్తారు. ఇక్కడ ఇసుక నేలలు అంటే ఈ మట్టిలో పెద్ద రేణువులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బంకమట్టి నేలలు అంటే ఈ మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉంటాయి. నెక్స్ట్ లోమ్ నేలలు అంటే ఈ మట్టిలో పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాళ్లలో ఉంటాయి. నెక్స్ట్ ఎర్క్యులేషన్, ఇది ఎర్క్యులేషన్ కాదు, పర్కోలేషన్ అని అర్థం. పర్కోలేషన్ మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవడానికి పర్కోలేషన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి నేల క్షితిజాలు. ఇక్కడ హారిజన్స్ ఆఫ్ సోయిల్ గురించి చూసుకుంటే, ఇక్కడ నేల క్షితిజాల గురించి చూసుకుంటే నేల నిర్దిష్టమైన సమాంత పొరలలో ఏర్పడి ఉంటుంది. ఈ పొరలను క్షితిజాలని అంటారు. ఇక్కడ వరుస క్రమం చూసుకుంటే OAEBCR. ఇక్కడ OAEBCR అనేది వరుస క్రమం అండి. ఈ విధంగా నేల యొక్క వరుస క్రమం ఈ విధంగా ఉంటుంది. O హరిజన్ క్షితిజం, A క్షితిజం, E క్షితిజం, B క్షితిజం, C క్షితిజం అండ్ R క్షితిజం. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి ఇక్కడ చూసుకుంటే O క్షితిజం. ఇక్కడ O క్షితిజం అనేది ఇది నేల పొరపై ఉంటుంది. ఇది సేంద్రియ పదార్థాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఏ క్షితిజం అంటే దీని ఉపరితల మృత్తిక అంటారు. ఇది ముదురు రంగులో ఉంటుంది. ఈ పొరలో విత్తనాలు మొలకెత్తడం మరియు మొక్క వేళ్ళు అభివృద్ధి చెందుతాయి ఏ క్షితిజంలో. నెక్స్ట్ దీనిలో ఖనిజ లవణాలు హ్యూమన్లు కలిగి ఉంటుంది. ఏది ఏ క్షితిజంలో ఖనిజ లవణాలు ఉంటాయి, హ్యూమన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్షితిజం వచ్చేసి ఇక్కడ దీన్ని ఇంకుడు పొర ఎలివేషన్స్ అంటారు. ఇది లేత రంగులో ఉంటుంది. ఈ పొర ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ బి క్షితిజం. దీన్ని ఉపమృత్తిక సబ్సోయిల్ అని అంటారు. ఈ పొరలో ఒకటి ఒండ్రు మట్టి, రెండవది ఇనుము, మూడవది అల్యూమినియం ఆక్సైడ్, నాలుగవది కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. నెక్స్ట్ సి క్షితిజము. ఇక్కడ సి క్షితిజం చూస్తే దీన్ని రాతి పొర అని అంటారు. రిగోలిత్. ఇది పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. ఈ పొరలో తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ ఆర్ క్షితిజం చూస్తే ఇది క్రమక్షయం చెందదు. ఇది కఠినమైన శిలతో ఏర్పడి ఉంటుంది. ఇది అన్నింటిలో కన్నా లోపలి పొర ఏదంటే ఆర్ క్షితిజం. ఇవ్వండి 15th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 16th చాప్టర్ వచ్చేసి ఇది 16th చాప్టర్, అడవి మన జీవనం. ఇందులో ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం మన దేశ భౌగోళిక వైశాల్యంలో కేవలం 19.3% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇక్కడ అడ్డాకు అంటే తూనికాకు అని అర్థం. అడ్డాకు అంటే తూనికాకు అని అర్థం. చాలా ఎత్తు పెరిగే మొక్కలు, ఒకటి టేకు, రెండో దేవాదారు. కొంత ఎత్తు వరకే పెరిగే మొక్కలు ఏవంటే వేప, చింత, ఉసిరి, కుంకుడు, ఎర్రచందనం. నెక్స్ట్ ఇక్కడ పొదలుగా పెరిగే చెట్లు ఏవంటే ఒకటి గుగ్గిలం, రెండోది తంగేడు, మూడోది నల్లమద్ది, 4 వేగిష, 5 వెదురు. నెక్స్ట్ ఇక్కడ పట్టికలో అటవీ ప్రాంతం, జంతుజాలం, వృక్షజాలం. ఇక్కడ అటవీ ప్రాంతం అంటే ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఏ జంతువులు ఏ వృక్షాలు ఉన్నాయని చూసుకుంటే, ఇక్కడ ఏటూరు నగరం వచ్చేసి పులులు, చింకార, దుప్పి, నక్కలు, ఎలుగుబంట్లు. ఇక్కడ ఏ వృక్షాలు ఉంటాయంటే చింత, ఉసిరి, వేప, మద్ది, వెదురు, టేకు. నెక్స్ట్ భద్రాద్రి ప్రాంతంలో పులులు, చిరుత, ఎలుగుబంట్లు, హైన, అడవి పంది, జింకలు అనే జంతుజాలం ఉంటాయి. ఇక్కడ చెట్లు వచ్చేసి చింత, ఉసిరి, వేప, తంగేడు, టేకు, రోజ్వుడ్ అనే వృక్షజాలం ఉంటుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్లో చూసుకుంటే ఇక్కడ పులులు, జింకలు, కొండముచ్చులు, పాములు, నక్కలు అనే జంతుజాలం ఉంటుంది. ఇక్కడ వృక్షజాలం చూసుకుంటే రేగు, బాదం, టేకు, తుమ్మ,
ఉసిరి, తంగేడు, వెదురు, వేప అనే వృక్షజాలం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆదిలాబాద్లో చూసుకుంటే జంతుజాలం వచ్చేసి ఏనుగులు, పులులు, కోతులు. అదేవిధంగా ఆదిలాబాద్లో వృక్షజాలం చూస్తే చింత, ఉసిరి, వేప, తంగేడు, వెదురు, అడ్డాకు అంటే తునికాకు, విప్ప అనే వృక్షజాలాలు ఉంటాయి. నెక్స్ట్ అండి ఇక్కడ చిప్కో ఉద్యమం ప్రేరణ సుందర్లాల్ బహుగుణ. ఇక్కడ చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఎవరంటే సుందర్లాల్ బహుగుణ అండి. చిప్కో అంటే అతుకోవడం అని అర్థము. ఇక్కడ చిప్కో ఉద్యమంని క్రీస్తు శకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవుల వీరికి ఎంతో పవిత్రమైన ఖజారి వృక్షాలను నాటి వాటిని కాపాడటం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ఏంటంటే ఇక్కడ అమృతాదేవి నాయకత్వంలో దాదాపు క్రీస్తు శకం 1730 సంవత్సరంలో 350 మంది వైష్ణవుల వీరికి ఎంతో పవిత్రమైన ఖజారి వృక్షాలను నాటి వాటిని కాపాడడం కోసం వీరి జీవితాలను త్యాగం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో బంజారు భూములలో ప్రజల సహకారంతో సామాజిక వనాలను అభివృద్ధి చేస్తుంది. వీటిని కార్తీక వనాలు అంటారు, లేదా ఇక్కడ బంజారు భూములలో ఉండే మొక్కలను కార్తీక వనాలు అని కూడా అంటారు. నెక్స్ట్ అడవులు భూమాతకు ఊపిరితిత్తులు వంటివి. నెక్స్ట్ 17th చాప్టర్ అండి. ఈ 16th చాప్టర్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము. నెక్స్ట్ 17th చాప్టర్, ఇది లాస్ట్ చాప్టర్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇక్కడ 17th చాప్టర్ వచ్చేసి మన చుట్టూ జరిగే మార్పులు. ఇక్కడ అందులో ఫస్ట్ పాయింట్, ప్రధానంగా మార్పులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతిక మార్పు, రెండవది రసాయన మార్పు. ఇక్కడ భౌతిక మార్పు అంటే ఇక్కడ పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో, స్థితిలో మార్పు వస్తే దాన్ని భౌతిక మార్పు అని అంటారు. నెక్స్ట్ సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. అందుకు ఉదాహరణ వచ్చేసి స్ఫటికీకరణం. ఇక్కడ స్ఫటికీకరణ అనగా ఆవిరిగా మార్చి కానీ, వేడి చేసి కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్ఫటికీకరణం అని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రసాయన మార్పు. ఆకారంలోను, పరిమాణంలోను మార్పు వచ్చి కొత్త పదార్థాలను ఏర్పరిచే మార్పులను రసాయన మార్పు అని అంటారు. ఇక్కడ ఉదాహరణ ఇనుము తుప్పు పట్టడం అనేది రసాయన మార్పు. ఇక్కడ ఇనుమును ఆక్సిజన్ ప్లస్ నీరు తగిలినప్పుడు తుప్పు పడుతుంది. ఈ తుప్పు పట్టడం అనేది ఫెర్రస్ ఆక్సైడ్ అని అర్థం. నెక్స్ట్ గాల్వనైజేషన్. ఒక లోహం మీద మరొక లోహం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ గాల్వనైజేషన్ అంటే మనం ఇనుము లాంటి రాళ్ల పైన స్టీల్ లాంటి పూత ఉంటుంది. ఆ విధంగా పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. ఇక్కడ పూతకు ఉదాహరణ జింక్, క్రోమియం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విటమిన్ సి అనేది ఆస్కార్బిక్ ఆమ్లం, ఇది నిమ్మలో ఉంటుంది, నిమ్మకాయ. ఇక్కడ నెక్స్ట్ వెనిగర్, ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వంట సోడా, సోడియం బైకార్బోనేట్. ఇక్కడ సున్నపు నీరు అనేది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవ్వండి ఇప్పుడు వరకు 7th క్లాస్లో ఉన్న టోటల్ టాపిక్స్. టోటల్ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్, క్విక్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ సంబంధించిన చాప్టర్స్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏ విధంగా చేయాలో కామెంట్ చేయండి. సో ఇది 7th క్లాస్ సంబంధించిన సెకండ్ పార్ట్ వీడియో. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.